ఆల్ లైన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో 100వ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు 150 మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. భాస్కర క్లబ్ నుండి ఇడుకుల్ల శారద రమేష్ పెళ్లి రోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు లైన్ భాగ్యలక్ష్మి మురహరి, గోపారపు లక్ష్మమ్మ రాములు షష్ఠి పూర్తి సందర్భంగా దాతృత్వం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు హాస్పిటల్లో ఉన్న వారికి అరటి పండ్లు, కమలాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీడీజీ లైన్ పిఎంజేఎఫ్ కేవి ప్రసాద్, వీడీజీ 1 లైన్ పిఎంజేఎఫ్ కోడే సతీష్ కుమార్, వీడీజీ 2 లైన్ పిఎంజేఎఫ్ చిలుకూరి రామకృష్ణ, కేబినెట్ సెక్రటరీ పాల్గొని ఈ రోజు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆల్ లైన్స్ క్లబ్ల వారిని అభినందించారు. మీరు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు తెలిపారు. మేము కూడా మీకు ఎల్లప్పుడూ ఏ సహాయం కావాలన్నా ముందు ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ట్రెజరర్ నారాయణరావు, ఎనగండ్ల లింగయ్య, జెడ్సీ ముక్కపాటి వెంకటేశ్వరరావు, కర్నాటి రమేష్, వంగాల నిరంజన్ రెడ్డి, కోలా సైదులు ముదిరాజ్ జెడ్సీ, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, బుక్కుమల్ల ఆనంద్ కుమార్, సింగు రాంబాబు డీసీ, ముత్యాల లక్ష్మీనారాయణ, వనితా డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న మధు దంపతులు, కార్యదర్శి నక్క మంగతాయి, హైతగోని సైదులు తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా, దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా. కూడా పట్టణంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ 3 రోజుల క్రితం మనం ఏదైతే ఇక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ నందు జరుపుతా ఉన్నామో, దిగ్విజయంగా అన్ని క్లబ్ల సహకారంతో 100 రోజులు పూర్తి చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి మిర్యాలగూడ క్లబ్ కానివ్వండి, వనిత కానివ్వండి, ప్రతి క్లబ్ను మన జేఎం మన నాయుడు, దివ్యాంగ, అదేవిధంగా కరుణ, భాస్కర, వనిత డైమండ్, ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి క్లబ్లు అన్ని సహకారంతో మంచి సమన్వయంతో ఆ యొక్క అధ్యక్షులు, మెంబర్స్, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో కర్నాటి రమేష్ గారు అయితేనే, స్వామి ముక్కపాటి వారు అయితేనే, అదేవిధంగా ప్రెసిడెంట్స్ ఆఫ్ ది క్లబ్స్ అందరు నాయుడు, ఎంత చాలా వెంకటేష్ గారు, ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది మురారి సార్ను, భాగ్యలక్ష్మి గారు. వారి యొక్క వయస్సు కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు మనకు అవపడతారు, ప్రతిరోజు సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అంటే వారు చేసేటటువంటి సేవ మనకి ఏ విధంగా మంచి పేరు తెస్తుంది, సంతృప్తినిస్తుంది అని మనం ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారు కూడా ఈ లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి సేవలను మనస్ఫూర్తిగా ఇంతకుముందు రమేష్ అన్న చెప్పినట్టు ఆ భగవంతుని ఎట్లయితే మనం ప్రార్థిస్తామో అట్లా మనం వారి యొక్క బాగు కోరుతూ మనకు సమాజానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ముందు వారి యొక్క ఆరోగ్యాలు ఐశ్వర్యంగా ఉండాలని కోరుకోవాలని, మనస్ఫూర్తిగా వారిని దీవించాలని. ఈరోజు ముఖ్యంగా మరొక ప్రత్యేకత ఉంది. అయ్యప్ప స్వాములు వారి యొక్క దీక్షలో ఉండి మనందరికీ ఆశీర్వచనం ఇచ్చారు. ఆ భగవంతుని కృప వల్ల మనం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మనకు కూడా శక్తిని ప్రసాదించాలని మరొకసారి ఆ అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ నన్ను ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పట్టణంలోని అన్ని క్లబ్ల యొక్క సభ్యులకు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అందరికీ కూడా నా తరఫున, జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
లాంగ్ లివ్ లైన్స్. మిర్యాలగూడ పట్టణంలో ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో నిత్యం గత 100 రోజులుగా నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా శుభోదయం నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమాన్ని 100వ రోజు సందర్భంగా మీరు రావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు ముక్కపాటి స్వామి గారికి, రమేష్ గారికి, నాయుడు గారికి, మిగతా క్లబ్ అధ్యక్ష కార్యదర్శి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నందుకు, ఆ దాతల యొక్క సహాయ సహకారాలు అందుకున్నందుకు వారందరికీ కూడా ఇంకా ముందు ఇంకా చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలని, నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్ళాలని, ఈ కార్యక్రమానికి మా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నా. మా అమ్మాయి వార్షికోత్సవం నవంబర్ 14 వివాహ వార్షికోత్సవం. ఆ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనదలుచున్నాను. అదేవిధంగా డిసెంబర్ 19 కూడా మా మనవరాలు పుట్టినరోజు, అది కూడా మీరు నోట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు చక్కగా ఇక్కడ దాతృత్వం వహిస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు వేచూరి మురహరి గారు, భాగ్యలక్ష్మి గారు, వారి యొక్క కుమార్తె శ్రీమతి ఇడుకుల శారద గారు యొక్క పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరు ఇక్కడ దాతృత్వం అందిస్తున్నారు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లా తరఫున, గవర్నర్ గారి తరఫున ఇడుకుల శారద గారికి, రమేష్ గారికి ఇద్దరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా తరఫున మీరు తెలియపరచాలి. అదేవిధంగా ఈరోజు ఇంకొక దాతృత్వం వస్తున్నటువంటి శ్రీమతి అంటే శ్రీ గోపారపు లక్ష్మమ్మ గారు, రాములు గారు, శ్రీ గోపాల రాములు గారి షష్ఠి పూర్తి సందర్భంగా ఇక్కడ దాతలు అందించిన వారికి కూడా భాస్కర క్లబ్, మీ క్లబ్ తరఫున భాస్కర క్లబ్ నుంచి ప్రోత్సాహం, వారికి కూడా మేము షష్ఠి పూర్తి శుభాకాంక్షలు గవర్నర్ గారు, రత్న జిల్లా తరఫున తెలియజేస్తున్నాం. చక్కటి వారందరికీ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సౌఖ్యాలు, శాంతి సంతోషాలు, శతవసంతాలు ఆనందంగా వాళ్ళ జీవనయానం సాగాలని మేమందరం కూడా జిల్లా తరఫున కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు సదా వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ప్రార్థన చేస్తాం. ఒక చక్కటి కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. మిర్యాలగూడెం పట్టణంలో ఉన్నటువంటి 5 లయన్స్ క్లబ్ మిత్రులు, లయన్స్ క్లబ్ మిర్యాలగూడ, భాస్కర, తరుణ, దివ్యాంగ, డైమండ్ క్లబ్ల సభ్యులందరూ ఒక చక్కటి సహకారంతో 100 రోజుల నుండి అద్భుతమైనటువంటి కార్యక్రమం. వేరు వేరే ఊళ్ళ నుంచి వస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. మీరందరూ అనుకోకుండా వచ్చారు, ఆపద సమయంలో వచ్చారు, ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం లేవగానే ఎంతో కొంత ఒక ఉపశమనం, కొంత ఆహారం అందించడం ద్వారా ఉపశమనం కలిగించవచ్చు అనే చక్కటి ఆలోచనతో మిర్యాలగూడెం పట్టణ వాస్తవుల యొక్క సహకారంతో, రైస్ మిల్లర్స్ కానివ్వండి, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరి సహకారంతో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిర్యాలగూడ లయన్స్ మిత్రులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తీసుకున్న ఆహారాన్ని పారేయొద్దు, పూర్తిగా తినండి. మీరు కూడా వీలైతే ఎవరికైనా సహాయం చేయండి. మీ ఊళ్ళో ఉన్న ముసలి వాళ్ళు ఉన్నారు, చేసుకోలేని వాళ్ళు ఉన్నారు, ఒక పూట భోజనం పెట్టండి. చాలా సంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిర్యాలగూడెం క్లబ్ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫస్ట్ వైస్ గవర్నర్ కేవీ ప్రసాద్ గారికి, స్వామి ముక్కపాటి వారి స్వామి గారికి, అయ్యప్ప స్వామి గారికి, అదేవిధంగా చక్కటి దాత, మనసు ఉన్నటువంటి దాత కనిపిస్తూ ఉన్నారు, మాకు కనిపిస్తారు, మా కర్ణాటక వారు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా DCS గారు ఉన్నారు, చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియజేస్తూ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం. అయ్యప్ప దీక్షాపరులకి, అయ్యప్ప భక్తులకి, అయ్యప్ప అభిమానులకి, ప్రముఖులకి, వ్యాపారవేత్తలకి, ఉద్యోగేత్తలకి, వ్యవసాయదారులకి, రాజకీయ నాయకులకి స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ రోజుకి 100 సంవత్సరాల మంచి మా వాళ్ళు ఇక్కడ 100 రోజులు 100 రోజుల నుంచి ప్రతిరోజు వానైనా వరదైనా ప్రతి ఈ రోజు లేదనకుండా ఏడు శాస్త్రనందుకు మా లైన్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అలాగనే ఇక్కడికి వచ్చే పేషెంట్లకు అటెండర్లు కూడా ప్రతిరోజు వస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. స్వామి శరణం, అయ్యప్ప శరణం. మా గవర్నర్ కేవీ ప్రసాద్ గారు, మా ఎలెక్ట్ EDG 2 సతీష్ కుమార్ గారు, మా క్యాబినెట్ సెక్రటరీ రామకృష్ణ గారు,
వీరు నల్లగొండ నుంచి 7 గంటలకు 6:30కి 6 గంటలు లేచి ప్రయాణం అయ్యి ఎగ్జాక్ట్ 8 గంటలకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తుంది. అంత అవతారాలలో అయ్యప్ప స్వాములుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని స్వామివారి నిత్య పూజా కార్యక్రమాల్లో వాళ్ళు పయనిస్తూ వారు దీక్షగా ఉంటూ దీక్షాదక్షులై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ అల్పాహార వితరణ చేస్తున్నాం, కానీ అల్పాహార వితరణ తీసుకునే వాళ్ళు ఎవరైతే దాతలు ఉండో వారికి తప్పకుండా వారికి ఆశీర్వాదం ఇవ్వాలి. అది మీ బాధ్యత. మేము ఇస్తున్నాం, మీరు కూడా మీ వంతుగా తప్పకుండా మీరు అల్పాహార వితరణ ఎవరిపైన చేస్తారో అన్నదాత సుఖభావం అనలేదు, కనీసం మనసులోనైనా సరే వాళ్ళకు వీళ్ళు ఫుడ్ పెట్టారని చెప్పి వారిని దీవించే విధంగా మనందరం అనుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Long live! 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 Long live!